హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్నైతే జ్యూసీ మటన్ చూసారు కదా, ఇప్పుడైతే దాంట్లోకి రైస్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు మండి రైస్ చేయమన్నారు కానీ నేనైతే బగారా రైస్ టైప్లో చేసేసాను. ముందుగా అయితే గిన్నె పెట్టేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసేసి దానిపైన అయితే నెయ్యి యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, అల్లుల్లిపాయ పేస్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి అయితే ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసేసి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది మొత్తం గట్టిగా తిప్పకూడదండి, ఏదో పైన మిక్స్ చేయాలన్నమాట. రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం నానబెట్టాం కదా రైస్ని, అందుకనేసి మొత్తం ఆ మసాలా అనేది దీంట్లో కలిస్తే చాలు. ఇంకా ఆ తర్వాత నేనైతే మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే పోసాను. నాకైతే 2 గ్లాసెస్ వచ్చినాయి. ఇంకో 2 గ్లాసెస్ అనేవి నార్మల్ వాటర్ పోసేసాను. పోసేసి నిమ్మరసం పిండేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ ఏమో స్లో ఫ్లేమ్లో. ఆ తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపేసి అవి అయితే దాని మీద వేసాను. అంతే, సింపుల్.